హాయ్ అండ్ వెల్కమ్ టు సగా ఛానల్. భారతదేశం అంటే ఎన్నో రకాల విశిష్టతలకు ప్రసిద్ధి. అందులో ముఖ్యంగా మాట్లాడాలి అంటే డిఫరెంట్ ఫుడ్స్‌కి. ముఖ్యంగా మన దేశపు వంటకాలంటే ఫుడ్‌లోని స్పైసెస్. ఈ స్పైసెస్ అనేది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో విలువైనది. కానీ ఈ స్పైసెస్ రీసెంట్‌గా కొన్ని దేశాల్లో బ్యాన్ చేయబడింది. స్పైసెస్ అంటే నేను చెప్పేది ముడి స్పైసెస్ కాదు. పౌడర్ చేసిన స్పైసెస్ అన్నమాట. ఎందుకు బ్యాన్ చేశారనే దాని గురించి మాట్లాడితే దీంట్లో ముఖ్యంగా ఆక్సైడ్ అనే ఒక గ్యాస్‌ని యూజ్ చేస్తారనమాట. ఎందుకు ఈ ఎథిలిన్ ఆక్సైడ్ గ్యాస్ యూజ్ చేస్తారు అంటే ఒక వస్తువు అనేది గడ్డకట్టకుండా అంటే స్పైసెస్ అనేది పౌడర్ చేసిన తర్వాత గడ్డకట్టేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ ఎథిలిన్ ఆక్సైడ్ అనే గ్యాసెస్‌ని వేస్తే అది గడ్డకట్టకుండా ఉండేదానికి ఈ ఎథిలిన్ ఆక్సైడ్ ఏస్తారు. కానీ రీసెర్చ్‌లో తేలిందేంటంటే మీరు ఎథిలిన్ ఆక్సైడ్ ఎయడం వల్ల ఈ యొక్క స్పైసెస్ అనేది తీసుకుంటే వెంటనే మనకేమి అవ్వకపోయినా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దీని ద్వారా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉందని సైంటిస్ట్‌లు చెప్పారన్నమాట. సో, ఇది సింగపూర్‌లో కనుక్కొని సింగపూర్‌లో ఈ ఎథిలిన్ ఆక్సైడ్ యూజ్ చేస్తున్న కంపెనీ లైక్ ఈస్టర్న్ కంపెనీ నుంచి వస్తున్న సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్, మెడ్రాస్ కర్రీ పౌడర్‌ని బ్యాన్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మరీ రీసెంట్‌గా ఇప్పుడు అనగా 6/5/2024లో ఢిల్లీలో కన్వాల్ నగర్‌లో 15 టన్నుల బాగా వినండి 15 టన్నుల కల్తీ పసుపు, ధనియా పొడి మరియు మిరియాల పొడులను పోలీసులు సో వాటిని ఎలా చేస్తున్నారంటే కుళ్ళిపోయిన ఆకులతోనూ, కుళ్ళిపోయిన రైస్ తోటి, అదేవిధంగా చెడిపోయిన మిల్లెట్స్, చెక్క పొడి, యాసిడ్స్ మరీ నాసి రకమైన ఆయిల్స్ యూజ్ చేసి ఈ పొడులన్నీ తయారు చేసి మార్కెట్‌లో బ్రాండెడ్ పౌడర్ లాగానే అమ్ముతున్నారనమాట. సో ఇవి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా అనారోగ్యం వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో దీని వల్ల మనకి ఎంతో నష్టం కూడా జరుగుతుందనమాట. సో దారుణమైన విషయం ఏంటి అంటే ఇది 2021 నుండి ఢిల్లీలోని పలు షాపులకు అమ్ముతున్నారనమాట. సో ఆలోచించండి 2021 అంటే ఈరోజు 2024 3 సంవత్సరాల నుంచి ఇలాంటి చెడిపోయిన వస్తువులు తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాల కారణమవుతుందని మీకే తెలిసింది. రీసెంట్‌గా ముంబైలో జరిగిన ఒక విషాదకరమైన విషయం ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఒక చిన్న 19 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు. కారణం ఏంటి అంటే రోడ్ సైడ్ ఫుడ్ తినడం వల్ల అని చెప్పని డాక్టర్స్ అనేది నిర్ధారించారు. 3 హాస్పిటల్స్ అనేది తిరిగి లాస్ట్‌కి తను ప్రాణాలైతే విడిచాడనమాట. సో, ఈ స్పైసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇవి కల్తీ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా దారుణంగా పోతుందనమాట. సో, ఇది ఎక్కడో ఢిల్లీలో కదా జరిగింది. మనకెందుకులే ఇవన్నీ అని అనుకుంటే రేపు మన ఇంట్లో కూడా ఇలాంటివి వస్తాయి. సో, ఇలాంటివి రాకూడదని ఈ వీడియో నేను చేస్తున్నాననమాట. సో, ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్‌గా ఈ న్యూస్ అయితే చెప్పేసి నేను ఆపేయదలుచుకోలేదు. నా సబ్‌స్క్రైబర్స్‌కి ఖచ్చితంగా నా వీడియోస్ చూసే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక దృఢ నమ్మకంతో నేనేం చేస్తున్నానంటే, మన ఇంట్లో కూర్చొని మనం ఇలాంటి స్పైసెస్‌ని మనం తినే స్పైసెస్ మంచివా? కాదా? అని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూస్తున్నాం. సో, ఫస్ట్ మరీ ముఖ్యమైనది బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి. మిరియాల పొడి కానీ, ప్యూర్ మిరియాలు గానీ, మీరు మిరియాల పొడిని టెస్ట్ చేయాలనుకుంటే, మిరియాల పొడిని కానీ టెస్ట్ చేయాలనుకుంటే, ఒక గ్లాసు నీళ్లు తీసుకొని, ఆ గ్లాస్ లోపల మిరియాలు వేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ మిరియాలు గానీ మునిగిపోయాయనుకోండి, అవి ప్యూర్. అదే విధంగా ఆల్టర్ అంటే పపాయ గింజలు లేకపోతే వేరే గింజలు గాని ఏస్తే అవన్నీ ఏంటంటే తేలుతాయన్నమాట. సో, ఇది అనేది మిరియాలకి. యాలకులైతే చూస్తేనే మనకు తెలిసిపోతుంది. పచ్చగా ఉంటే యాలకులు ప్యూర్ అని, అదే ఎండిపోయి ఉన్నాయంటే అవి ఆల్టర్డ్ అని మనకి తెలుస్తుంది. అసలు ఆల్టరేషన్ అంటే ఏంటి అంటే, మనకు ఉండాల్సిన మోతాదులో కానీ, మనకు ఉండాల్సిన వస్తువు కాకుండా ఏదైనా సరే వేరేది మనకి అక్కడ ఉండాల్సిన వస్తువు కాకుండా ఏది ఉన్నా సరే దాన్ని ఆల్టర్డ్ అనే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బౌల్‌లో చూస్తున్నట్టు యాలకులు ఉన్నాయి కదా! ఈ బౌల్‌లో యాలకులు కాకుండా బంగారం ఉన్నా కానీ అది మనకక్కడ ఉపయోగం లేనిది. అంటే ఆ పరిస్థితుల్లో మనకు ఉపయోగం లేనిది కాబట్టి అది ఆల్టర్డ్. సో, మీరు కాస్ట్‌తో కాకుండా క్వాలిటీతోనే ఇక్కడ మాట్లాడాలి. ఆల్టర్డ్ అంటే మనకి అక్కడ ఉండాల్సిన వస్తువు కాకుండా వేరేది ఏదున్నా సరే దాన్ని అడల్టర్డ్ అని అంటారనమాట. సో, భారతదేశంలో ప్రతి ఒక్క విషయంలో అడల్టెడ్ డ్రగ్స్ అనేటివి, అడల్టెడ్ వస్తువులనేటివి బ్యాన్డ్ అంటే దాన్ని వాడకూడదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద ఎక్కువ రెగ్యులేషన్స్ తీసుకొనొచ్చింది. అయినా కానీ జనాలు డబ్బు కోసం ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో, నెక్స్ట్ చూసుకుంటే లవంగం,
సో, లవంగాలకు, మిరియాలకు కూడా సేమ్ అదే ఒకటే టెస్ట్ అండి. గ్లాస్‌లో నీళ్ళు తీసుకొని లవంగాలు వేస్తే అవి గాని మునిగాయంటే అవి ప్యూర్ అని, మునగకుండా తేలాయంటే అవి అడల్టెడ్ అని. ఎందుకు మునుగుతాయి అనేది కొంచెం చదువుకుంటే దాంట్లో వోలటైల్ ఆయిల్స్ ఉంటాయి. డెన్సిటీ అనేది ఎక్కువ కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ వోలటైల్ ఆయిల్స్ లేకపోతే పైకి తేలుతుందనమాట. నెక్స్ట్ వచ్చి జీలకర్ర, జీరా. ఏం చేస్తామంటే మన చేతిలో తీసుకొని బాగా బాగా నలిపారనుకోండి. మీ వేళ్ళ మధ్యలో కానీ, మీ చేతిలో కానీ బాగా నలిపారనుకోండి. నలిపిన జీరా గాని బ్లాక్‌గా గాని మారిందంటే దాన్ని అడల్టెడ్ అంటాము. నలిపిన జీరా గాని బ్లాక్‌గా మారలేదు అంటే దాన్ని ప్యూర్ అని అంటామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ముఖ్యమైనది ప్రతి ఒక్క వంటలో ఎంతో ముఖ్యమైనది పసుపు. సో, పసుపును కూడా మీరు ఇంట్లోనే కూర్చొని టెస్ట్ చేసుకోవచ్చండి. పసుపుని ఎలా టెస్ట్ చేసుకోవచ్చంటే మీరు గాని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని పసుపు గాని వేశారనుకోండి. ఆ వేసింది కిందకి వెళ్ళి అలా సెటిల్ అయిపోవాలి. అండ్ కలర్ అనేది మారకూడదు. మీ గ్లాస్‌లో నీళ్లు కానీ, కలర్ గాని మారింది అంటే అది ఖచ్చితంగా అడల్టెడ్ పసుపనమాట. ఒకవేళ మారలేదు అంటే మాత్రం అది ప్యూర్ పసుపనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మొత్తం అంటే పసుపు కొమ్ము అంటాం కదా! పసుపు కొమ్ము. అదే విధంగా పసుపు కొమ్ము కూడా మీరు వేసినప్పుడైతే నీళ్ళల్లో పసుపు కొమ్ము మనకు కనపడాలి. ఒకవేళ పసుపుగా మారింది అంటే అది అడల్టెడ్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంగవ గురించి మాట్లాడితే, ఇంగవ మీరు వేశారనుకోండి, ఇంగవ మీరు సేమ్ గ్లాస్‌లో నీళ్ళు తీసుకొని ఇంగవ వేశారనుకోండి, ఇంగువలో మీరు చూసినట్టయితే ఇక్కడ క్లియర్‌గా ఉంది. సో, క్లియర్‌గా ఉంటే దాన్ని ప్యూర్ అంటాం. ఒకవేళ కింద సెటిల్ అయినట్టు లేకపోతే లేకపోతే పొడిలాగా మనకి ఒక టర్బిడ్‌లాగా మారిందనుకోండి, ఒక టర్బిడ్‌లాగా మారిందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తామంటే అడల్టెడ్ అంటాం అనమాట. అండ్ తర్వాత చూస్తే ఆవాలు. ఆవాలనేటివి ఎప్పుడు కూడా రౌండ్‌గా, స్మూత్‌గా ఉండాలండి. ఆవాలనేది ఇలాగా గరుగ్గా ఉంటే దాన్ని అడల్టెడ్ అంటారు. ఆవాలనేది ఎప్పుడు కూడా స్మూత్‌గానే ఉండాలి. అండ్ సిన్నమన్ పట్ట. సో, ప్యూరా కాదా అని ఎలా టెస్ట్ చేస్తారంటే దాని యొక్క పైన చూస్తున్నారు కదా! దాని యొక్క స్మూత్‌నెస్ అంటే పట్ట ఎప్పుడు కూడా సన్నగా ఉండాలి. అదేవిధంగా స్మూత్‌గా ఉండాలి. దళసరిగా ఉండి రఫ్‌గా ఉంటే మాత్రం దాన్ని ఏమంటారంటే అడల్టెడ్ అంటారు. సిన్నమన్ ఎప్పుడు కూడా సన్నగానే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ ఒక టెస్ట్ చేస్తామండి కారానికి. కారప్పొడిని మనం ఎలా టెస్ట్ చేస్తామంటే ఒక చిన్న గిన్నెలో గాని, చేతిలో గాని కారప్పొడి కొంచెం వేసుకొని నీళ్ళలో కలిపి బాగా మీరు మీరు రుద్దినట్లయితే అదేంటంటే ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఒక గడ్ల గడ్లగా కట్టేసి ఉంటదనమాట. గడ్ల గడ్లగా కట్టింది అంటే దాంట్లో ఖచ్చితంగా సోప్ స్టోన్ వేసినట్టు. ఓకేనా? అదే మీరు రైట్ సైడ్ చూసినట్లయితే అది కొంచెం రఫ్‌గా ఉంటదనమాట. మీకు యాక్చువల్‌గా ఎలా ఉండాలంటే ఒక పేస్ట్ లాగా మారాలి కారం. ఎందుకంటే కారం అనేది మనకి క్లియర్‌గా పేస్ట్ లాగా మారిపోతుంది. మీరు నీళ్లు కలిపి ప్యూర్ కారం గానైతే. కానీ ఇట్లాగా మీరు చూసినట్టయితే బబుల్స్ లాగా వచ్చేసి ఒక పక్కకు గాని వెళ్తుంది అంటే దాన్ని మనం ఏమంటే సోప్ స్టోన్ అంటాం. ఒకవేళ రఫ్‌గా తగులుతుందంటే దాన్ని బ్రిక్ పౌడర్ ఏసి అడల్టరేట్ చేశారని చెప్పని మీరు కనుక్కోవాలనమాట. ఆ తర్వాత టీ లీవ్స్ మనం ఇంట్లో ఎలా చెక్ చేసుకోవాలి? టీ పౌడర్ మనకొచ్చే టీ లీవ్స్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా మనం ఎలా చెక్ చేసుకున్నాం అంటే ఒక ఫిల్టర్ పేపర్ తీసుకోండి. ఫిల్టర్ పేపర్ గాని, టిష్యూ పేపర్ గాని ఏదో ఒక పేపర్ తీసుకొని టీ పొడేయండి. టీ పొడేసిన తర్వాత పైనుంచి ఒక చుక్క చుక్కగా నీళ్ళు వేయండి. చుక్క చుక్కగా నీళ్ళు వేసినప్పుడు ఆ నీళ్ళనేటివి కిందకెళ్ళిపోయి కింద ఫిల్టర్ పేపర్ తగులుతుంది గదా! ఆ తగిలిన తర్వాత ఫిల్టర్ పేపర్ అనేది కలర్ మారకూడదు. ఒకవేళ కలర్ మారింది అంటే టీ అనేది అడల్టరేట్ చేసినట్టు. ఒకవేళ అలా మారలేదంటే మీరనేది ప్యూర్ టీ తాగుతున్నట్టన్నమాట. ఆ తర్వాత నెయ్యిలో ఎందుకు నెయ్యిలో టెస్ట్ చేస్తున్నారంటే నెయ్యకొచ్చి గంజి పిండి అనేది యాడ్ చేసేస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ కోసం. సో, గంజి పిండి అనే దానికి మనం ఒకవేళ అయోడిన్ గాని వేస్తే మీకు బ్లూ కలర్‌లో గాని తెలిసిందంటే దాన్ని మనకి అడల్టరేట్ చేసినట్టు మనం నెయ్యి కూడా తెలుసుకోవచ్చనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్‌కి ఎలా టెస్ట్ చేస్తామంటే ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాం. కోకోనట్ ఆయిల్ తీసుకోనండి ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఒక గ్లాస్‌లో తీసుకుంటాం. గ్లాస్‌లో కోకోనట్ ఆయిల్ తీసుకుంటాం. తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఇఫ్ ఇన్ కేస్ కోకోనట్ ఆయిల్ మొత్తం గడ్డకట్టిందనుకోండి అది కోకోనట్ ఆయిల్ ప్యూర్. ఒకవేళ కోకోనట్ ఆయిల్ కిందుండి పైన వేరే ఒక లేయర్ లాగా గడ్డ కట్టదు. ఎందుకంటే లో కాస్ట్‌లో నాసిరకం ఆయిల్స్ మన రూమ్ టెంపరేచర్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెడితే కానీ అవి గడ్డ కట్టవనమాట. సో, అలాంటి ఆయిల్స్ గాని యాడ్ చేసుంటే అవి సెపరేట్‌గా ఉంటుంది. సో, అదేంటంటే అడల్టెడ్‌కి సంబంధించిందనమాట. నెక్స్ట్ వచ్చి రాగికి వచ్చి కలర్ కోసం అనేది రొడమైన్ బి అనేది వేస్తున్నారనమాట. రొడమైన్ బి అనేది క్యాన్సర్‌కి ముఖ్యమైన కారకం. సో, రాగి వచ్చి మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఒక కాటన్ తీసుకుంటాం. ఒక కాటన్ తీసుకొని ఏం చేస్తామంటే రాగి ఉంటుంది కదా! రాగి పైన పెట్టి కొంచెం సేపు ఉంచుతాం అనమాట. ఒకవేళ కాటన్ గాని కలర్ మారింది అంటే అది అడల్టెడ్. కలర్ మారకపోతే అది ప్యూర్ అండి. కలర్ మారుతుంది. సో, కలర్ ఏస్తే కాటన్ అనేది అంటుకుంటుంది కదా! సో, కాటన్ కానీ కలర్ గాని వస్తే దాన్ని అడల్టెడ్ అంటారు. అతుక్కోకపోతే ప్యూర్ అనమాట. ఆ తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనం తినేది ఏదైనా సరే.
అన్నం గానీ, ఏదైనా గానీ, బియ్యం గానీ, ఏదైనా గానీ ఒకవేళ మనం నీళ్ళల్లో వేసినప్పుడు గ్లాస్‌లో నీళ్ళు తీసుకొని మనం నీళ్ళల్లో వేసినప్పుడు కిందకెళ్ళి సెటిల్ అయిపోయి పైన నీళ్ళన్నీ కూడా క్లియర్‌గా గాని ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే ప్యూర్ అంటాం. ఒకవేళ నీళ్ళు గాని ఒక ఒక కలర్డ్‌గా గాని వచ్చిందంటే రెడ్ కలరో లేకపోతే అలా వస్తుందంటే దానికి సంథింగ్ ఏదో యాడ్ చేసినట్టనమాట. అదే విధంగా సాడస్ట్ అండ్ పౌడర్డ్ బ్రానీ, పౌడర్డ్ స్పైసెస్ అంటే ఒకవేళ మీరు స్పైసెస్ తీసుకొని పౌడర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మసాలానో లేదా సంథింగ్ ఏదో పౌడర్ తీసుకొని మీరు గ్లాస్ ఆఫ్ వాటర్‌లో గాని వేసారంటే అది మొత్తం కూడా ఏమవుతుందంటే మొత్తం కూడా ఎలా ఉండాలి అంటే ప్యూర్ క్లియర్‌గా ఉండాలి. అలా మా అలా మారకుండా ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా అడల్ట్రేషన్ ఇలా మీరు రైట్ సైడ్‌లో చూసినట్టు సంథింగ్ లైక్ పొడిలాగా పైన పైన తేలుతుందంటే దాంట్లో ఖచ్చితంగా అడల్ట్రేషన్ చేసినట్టనమాట. నెక్స్ట్ వన్ వచ్చి కామన్ సాల్ట్‌లో అయోడైజ్డ్ సాల్టా, కామన్ సాల్టా అని మీరు ఎలా కనుక్కుంటారు? అంటే అయోడైజ్డ్ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా! సో, దాన్ని ఎలా కనుక్కుంటారు అంటే మీరు ఒక పొటాటో తీసుకోండి, బంగాళదుంప తీసుకొని కట్ చేసిన దానికి మనం ఏం చేస్తామంటే సాల్ట్ వేయాలన్నమాట. ఓకే. మీరు ఏదైతే టెస్ట్ చేస్తున్నారో దానికి సాల్ట్ వేస్తారన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత మీరేం చేస్తారంటే నిమ్మకాయ పిండండి. నిమ్మకాయ పిండితే అదనేది బ్లూగా గాని మారిందనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ కలర్‌లోకి మారిందనుకోండి. దాన్ని అయోడైజ్డ్ సాల్ట్ అంటారు. ఒకవేళ ఆ కలర్‌లోకి మారలేదనుకోండి కామన్ సాల్ట్. 2 తప్పు లేదు. ఏదైనా తీసుకోవచ్చు. 2 మనకి హెల్త్‌కి మంచిదే. కాకపోతే అయోడైజ్డ్ సాల్ట్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో, అయోడైజ్డ్ సాల్ట్ మీ దాంట్లో మీరు తినే ఉప్పులో అయోడిన్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకునేదానికి మాత్రం ఇలాంటి టెస్ట్ అనేది మంచిగా పనిచేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చి వాక్స్ అండి. వాక్స్ మన యాపిల్ పైన వాక్స్ ఉందా లేదా అని చెప్పని. అంటే యాపిల్‌ని ఎక్కువ రోజులు ఉండేదానికి వాక్స్ అనేది వేస్తారు. బట్ అదేంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఉండకూడదు. ఓకే. ఎక్కువ వాక్స్ అనేది పాలిష్ అయ్యి ఉండకూడదు. ఎక్కువ అనేది ఉండకూడదు కాబట్టి ప్యూర్ యాపిల్ మనం కట్ చేస్తే మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లు ఉండాలి. ఒకవేళ వాక్స్ గాని వేస్తే వాక్స్ అనేది మనకి తగులుతున్నట్టు ఐ మీన్ ఇక్కడ క్లియర్‌గా మీరు పిక్చర్‌లో గమనిస్తున్నట్టు వాక్స్ పాలిష్డ్ అనేది యాపిల్‌లో ఉన్నట్టనమాట. సో, ఇవి కొన్ని టెస్ట్‌లు కొన్ని మనం కామన్‌గా మన ఇంట్లో వాడే కొన్ని నార్మల్ స్పైసెస్ కానీ, కొన్ని నార్మల్ వస్తువులు కానీ ఎలా టెస్ట్ చేయాలని ఈ వీడియోలో మనం చూసాం కదా! సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా కొన్ని టెస్ట్‌లు కావాలి, ఇంకా కొన్ని వస్తువులకి టెస్ట్‌లు కావాలంటే దయచేసి కమెంట్‌లో చెప్పండి. ఖచ్చితంగా మనం దీని మీద రెండో వీడియో కూడా అయితే చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను. సో, ఎక్కువ కమెంట్స్ వచ్చి, ఎక్కువ లైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొక వీడియో పార్ట్ 2 చేస్తాను. సో, అది ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా. Thank you for watching this video. Like, share and subscribe to the channel. Thank you.